మలికిపురం మండలం కేసినపల్లి గ్రామంలో అడబాల నాని గారు మరియు వారి మిత్రుల ఆధ్వర్యంలో ఈ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో భాగంగా ఒంగోలు ఆవులు అందాల పోటీలో రాజువాలు గ్రామం నుంచి అయితే ఒక రైతు తోటి మనం ఇక్కడ ఉన్నాం. దీని గురించి మీ పేరు? రిమ్మలపూడి శ్రీనివాస్. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ పోటీల్లో ఎక్కడైనా పాల్గొన్నాను. ఎక్కడ పాల్గొన్నారండి మీరు? మెండపాటు రాష్ట్రస్థాయి పోటీల్లో గిత్తలతో పాల్గొన్నా. మళ్ళీ నామవరం భారతీయ జవాన్ స్కూల్లో గిత్తలతో పాల్గొన్నా. చెక్కదార బంధం పరుగు పందాల్లో గిత్తలతో పొందానికి వెళ్ళాను. అక్కడ సెకండ్ వచ్చింది. ఇప్పుడు పాల పోటీల్లో పాల్గొన్నాను. తాడేపల్లి పాల పోటీల్లో సెకండ్ వచ్చింది. పోటీలు ఎవరు నిర్వహించారండి? అప్పుడు శ్రీరంగరాజు గారు నిర్వహించారు. మీకు పిలిపి ఎలా వచ్చిందండి అక్కడికి? అసలు రంగరాజు గారు నామవరం స్కూల్ ఉంది, మన గిత్తలు గట్టా చూసేవాడు. సామాన్య చిన్న అయితే ఆయనే కౌరంపించాడు నాకు. సరే ఆవును తోలారు అంటే చూసాడు, వెళ్ళాను, తోకెళ్ళాను. పోటీలో పాల్గొన్నాను. అప్పుడు మేము కూడా వచ్చామండి. మీది మీ ఆవుకి ఒక కొమ్మ ఉంది, ఒంటి కొమ్మ ఉంది. జ్వరం 105 జ్వరంలో 24 గంటలు అయినా కానీ సెకండ్ స్థానం వచ్చింది. మరి 105 జ్వరం ఉన్నప్పుడు మరి అక్కడ మీకు ఏమన్నా? శ్రీరంగరాయ్ గారు దాన్ని ప్రత్యేకంగా దాని కాడ 2 గంటలు కేర్ తీసుకుని ఆయన అక్కడ కూకుని భోజనం చేయించి అన్ని నిలబెట్టి అన్ని సహకారం నాకు బాగా చేశాడు. ఆయనకి మీకు పరిచయం గిత్తలు ఉన్నప్పుడు మాకు నామవరం స్కూల్ కాడ నుంచి నేను బండి వేసిపోతుంటే చూసి ఆయన ఏరా ఎలా మేపోదోళ్ళని అడిగితే సామాన్య రైతు సార్ నేనంటే ఉలవలు గట్ట ఆయన సొంతంగా ఇచ్చి ఉలవలు పంపించి గుమస్తా చేత మన మగంలో పంపించి సామాన్య చిన్న రైతుని బాగా అభివృద్ధి చేయాలన్న కాంపిటీషన్ ఆయనదే. ఆయన మీ పట్టుదల చూసి నా పట్టుదల చూసి ఆయన పట్టుదల చూసి నేను కూడా నేర్చుకున్నాను. ఇప్పటికీ సాగుతూ ఉన్నాను. నేను సామాన్య చిన్న రైతుని. ఒక 10 సాల్తీలు గేదెలు అయితే ఆవులు అయితే 20 సాల్తీలు మేపుతా, నేను ఒక్కనే మేపుతా. ఆయన అదే చెప్తాడు, సొంతంగా మేపు నుండి గుర్తించండి రా, డబ్బు ఉన్నవాడిని గుర్తిస్తాం కాదని చెప్పాడు నాకు. ఆయన మర్చిపోను ఇప్పుడు. శ్రీరంగరాయ్ గారు అంటే నేను పోటీల్లో పాల్గొంటే కారణం మొదటి స్థానం ఆయనదే. సామాన్య చిన్న రైతురా కుర్రోడు, ఆడి సంగతి నాకు తెలుసు అని ఆయన సొంతంగా. మీరు ఇంత ముందు ఎట్లయితే తోలినప్పుడు గిత్తలు గట్టా తోలినప్పుడు ఆయన స్కూల్లో తోలినప్పుడు కూడా నేను ఒకసారి బండి తోలుతుంటే రౌండ్ లో ఇలాగా ఇప్పుడు స్టాగట్టిన చుట్టూరు తిప్పుతుంటే ఆపానండి నేను ఒకసారి. ఆపితే ఎందుకు ఆపేవరా అని అడిగాడండి ఆయన పక్కన. ఏమండి పిల్లలు ఎవరన్నా పడితే ఏదైనా దెబ్బతిలితే నేను ఛాన్స్ లేదు సార్ అంటే నేను వదిలేస్తానేట్రా అన్నాడండి ఆయన. మర్చిపోలేదు ఆయన. సరే సార్ అయితే తోలమన్నా. మీకు ఎప్పటికైనా ఆయన బలంతో ఉంటాను. ఆయన అంత అభిమానంగా సామాన్య చిన్న రైతుని పైకి తీసుకురావాలంటే శ్రీరంగరాయ్ గారు ఇంతే గొప్ప నాకు.